హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అగ్గితెగులు గురించి పూర్తి సమాచారం మీకైతే అందిస్తానండి. ఫస్ట్ అగ్గితెగులు ఎందుకు వస్తుందా, అగ్గితెగులు ఎన్ని రకాల, అగ్గితెగులు రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అగ్గితెగులు వచ్చిన మాట ఏం మందులు కొట్టుకోవాలి, ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తాను. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు మొదటగా అగ్గితెగులు దేనికి వస్తుందా అనే విషయంలో ముందుగా మాట్లాడుకుందాం. ఒకటి, రైతు 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 వల్ల, తర్వాత వాతావరణం అనుకూలించక, ఈ రెండిట్లలో అయితే ఈ అగ్గితెగులు అయితే మనకైతే పైరు మీద అయితే అగ్గితెగులు సోకద్దండి. రైతు అంటే మనం అధికంగా నత్రజని, భాస్వరం వేసిన వల్ల ఈ అగ్గితెగులు అయితే సోకద్దండి. తర్వాత వాతావరణం వచ్చేసి పగటి ఉష్ణోగ్రత, అంటే పగటి ఉష్ణోగ్రత వచ్చేసి 25 నుండి 30 డిగ్రీలు ఎక్కువ ఉన్నప్పుడు, తర్వాత రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీలకి తక్కువ ఉన్నప్పుడు, తర్వాత గాలిలో తేమ 90% ఎక్కువ ఉన్నప్పుడు ఈ అగ్గితెగులు అయితే వరి పైరులో సోకద్దండి. ఇప్పుడు మీకు అగ్గితెగులు ఎందువల్ల వస్తుందా మీకైతే తెలియజేశాను. తర్వాత అగ్గితెగులు ఎన్ని రకాలు మీకైతే తెలియజేస్తాను. అగ్గితెగులు 3 రకాలుగా అయితే పైరుపై సోకద్దండి. ఫస్ట్, ఆకు మీద గోధుమ కలర్ మాదిరిగా అగ్గితెగులు అయితే సోకద్దండి. అంటే వేసిన ఒక నెలలు ఆకు మీద ఈ అగ్గితెగులు అయితే పడుద్ది. తర్వాత మెడెరుపు, తర్వాత ఈ కంకి మీద కూడా కణితి మీద కూడా, అంటే గెనుపు మీద కూడా ఈ అగ్గితెగులు అయితే సోకద్ది. 3 దగ్గరలో అయితే సోకద్ది. అవి కూడా మీకైతే ఒక్కొక్కటి మీకైతే వివరిస్తానండి. ఫస్ట్, ఇలాగా ఆకు మీద ఈ గోధుమ కలర్ మాదిరిగా చూడండి, ఎలాగైతే మచ్చలుగా ఎలాగైతే మన పైరంతా ఈ గోధుమ కలర్ మాదిరిగా అయితే ఉంటుందండి. ఈ మచ్చ మొత్తం ఆకంతా సోకేసి, మొత్తం సోకి ఒక ఎండిగడ్డి మాదిరిగా, అంటే మనం ఎడంగా చేరి మన పొలం చూసామంటే, ఈ అగ్గితెగులు పడిన పొలం చూసామంటే అలా కాలిపోయినట్టుగా మనకైతే ఎండిగడ్డి మాదిరిగా అయిపోద్దండి ఫస్ట్. తర్వాత వచ్చేసి ఈ కంకి తీసే దశలో వచ్చేసి ఇక్కడ ఈ గెనుపు కాడైతే, ఈ గెనుపు చూడండి ఎలా ఎర్రంగా అయిపోయిందో. ఈ గెనుపు ఇక్కడ పడినప్పుడు ఈ కంకి ఎలాగ అయిపోయిందో ఒకసారి చూడండి. ఆగుతోటే ఎండిపోయింది మొత్తం, కాండం కాడించి మొత్తం అయితే ఎండిపోయిందండి. ఎండిపోయిన వల్ల ఈ కంకి నాణ్యత కూడా తగ్గిపోద్దండి. తర్వాత వచ్చేసి మెడెరుపు, ఇది మెడెరుపు కంకి అండి. ఈ గెనుపు కాడ అయితే నీట్గా అయితే ఉంటుంది. ఇది గెనుపు కాడ పడింది మెడెరుపు, ఇది గెనుపు కాడ పడంది, ఇది మెడెరుపు అంటారు దీన్ని. ఈ మెడ భాగాన ఇక్కడైతే పడింది. ఇక్కడ పడినప్పుడు ఈ కంకి
చూడండి ఎలా అయిపోయిందో, తరగ్గింజగా అయిపోద్ది. తర్వాత వచ్చేసి నీరు శాతం కూడా ఉండదండి ఈ కంకిలో, ఈ గింజలో. మీకైతే అగ్గి తెగులు ఎన్ని రకాలు, అగ్గి తెగులు 3 రకాలుగా పడద్దని మీకైతే చెప్పాను కదా. ఆ 3 రకాలు మీకైతే చూపించానండి. ఇదేనండి 3 రకాలు. ఇది అగ్గి తెగులు పడని కంకిది. ఇది ఎంత పుష్టిగా ఉందో ఒకసారి చూడండి. ఈ కొసదాకా ఈ పచ్చదనాన్ని ఉంటుంది. దీనికి తేడా చూడండి, ఈ కంకికి ఈ కంకికి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 3 రకాల గురించి అయితే మీకైతే తెలియజేశానండి. ఇప్పుడు ఈ అగ్గి తెగులు రాకుండా ముందు జాగ్రత్తగా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మీకైతే తెలియజేస్తానండి. ఫస్ట్, ఈ అగ్గి తెగులు అనేది ఎక్కువగా ఈ బీపీటీ ఊరిలో ఎక్కువగా అయితే ఈ అగ్గి తెగులు అయితే సోకద్దండి. తర్వాత ఏయిన్ బదులు బీపీటీలు ఎక్కువగా ఈ 2 పైర్లు అయితే ఈ అగ్గి తెగులు అయితే సోకద్దండి. ఇప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, నత్రజని అంటే యూరియా అధిక మోతాదులో వేసుకోకూడదండి. అధిక మోతాదులో వేసుకున్న వల్ల ఈ వరి ఆకు మెతువయ్యి ఈ అగ్గి తెగులు అయితే ఎక్కువగా సోకద్దండి. అందువల్ల మనం నత్రజని తక్కువ మోతాదులో వేసుకుంటే ఈ అగ్గి తెగుల నుండి మనమైతే మన పైరునైతే కాపాడగలుగుతాం. తర్వాత వచ్చేసి పొలం గట్టుల మీద అంటే గినాల మీద, ఈ గినాల మీద కూడా మనం గిడ్డి అనేది లేకుండా శుద్ధంగా పూసుకుంటే మన ఆ గిడ్డ వల్ల కూడా మనకి పైరు తెగులు బారిన అయితే పడద్దండి. అందువల్ల గిడ్డి కూడా శుద్ధంగా నీట్గా కోసుకోవాలండి. దానివల్ల కూడా ఈ అగ్గి తెగులు కూడా సోకే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు అగ్గి తెగులు రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మీకైతే తెలియజేశాను. ఇప్పుడు అగ్గి తెగులు వచ్చిన మాట ఏ మందులు కొట్టుకోవాలి అని మీకైతే తెలియజేస్తాను. ఫస్ట్, నారుమడిలో కూడా ఈ అగ్గి తెగులు అయితే సోకద్దండి. నారుమడిలో తర్వాత మనం పొట్ట దిసి దాకా ఏ మందులు కొట్టాలో మీకైతే తెలియజేస్తాను. ఫస్ట్, ఈ ట్రైకోకోజల్ ఈ మందు అంటే ట్రైకోకోజల్ 75 WPలు అయితే ఉంటుందండి. ఆ మందు పేరు కూడా మీకైతే చెప్తాను. తర్వాత ఫస్ట్ వచ్చేసి భీమ్ కానీ, తర్వాత సివిక్ కానీ, బాణం కానీ, తర్వాత వచ్చేసి బాస్టా కానీ ఈ మందులైతే పొట్ట దిసి రాకముందు ఈ మందులైతే పొలంపై పిచికారీ చేసుకోవాలండి. ఎకరాకు వచ్చేసి ఈ ప్యాకెట్ 120 గ్రాములండి. ఈ 120 గ్రాములు ఎకరాకి 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పొలంపై పిచికారీ చేసుకుంటే ఈ అగ్గి తెగులు అనేది తగ్గుద్దండి. అంటే ముందు అగ్గి తెగులు అంటే ఇప్పుడు పొట్ట దిశలో నేను చెప్పాను కదా, ఈ ఆకు మీద ఫస్ట్ ఈ మందులైతే వాడుకోవాలి. తర్వాత వచ్చేసి పొట్ట దిశ దాటిన మాట కంకి దిశలో, ఈ కంకి దిశలో అంటే ఈ గెనుపుల కాడ ఇప్పుడు నేను చెప్పిన మందులు అంటే భీమ్ కానీ, బాణం కానీ, సివుక్ కానీ ఎన్ని తీసే టైంలో ఆ మందులు తక్కువగా పనిచేస్తాయి. తర్వాత మనం ఏ మందులు కొట్టాలా అని మీకైతే తెలియజేస్తాను. ఇప్పుడు కొత్తగా చాలా రకాల మందులు అయితే వచ్చున్నాయి. అమిస్టార్ టాప్ అని, తర్వాత గిలీలియా అని,
ఈ మందులైతే వచ్చున్నాయి మెడెరుపుకి. ఈ మెడెరుపు ఒడ్లు కలరింగ్. ఇప్పుడు ఈ మెడెరుపు ఎక్కువగా మెడెరుపు అన్నా కూడా అగ్గి తెగులేనండి. అగ్గి తెగులకి ఫస్ట్లో మేమైతే కాస్ బి తర్వాత వచ్చేసి PG1 ఇది కాస్ బి అండి. ఇది పాత మందు. అప్పట్లో ఈ గిలీనియా కానీ అమిస్టార్ టాప్ కానీ అవి అయితే లేవండి. ఈ కాస్ బి PG1 ఎక్కువగా ఈ అగ్గి తెగులకైతే వాడేదండి. ఇప్పుడు ఇది కొత్తగా ఈ కాస్ బి కూడా వస్తుందండి మార్కెట్లోకి అయితే. తర్వాత వచ్చేసి కాస్ బి ఎలా పనిచేస్తుందా, ఎంత మోతాదా ఎకరాకి, తర్వాత వీడియోలో మీకైతే వీడియో చేసి మీకైతే చూపిస్తానండి. ఇప్పుడు ఈ వీడియో లెంత్ అయిన వల్ల దీని గురించి అయితే మీకైతే ఎక్కువగా చెప్పలేకపోతున్నాను. తర్వాత వీడియోలో దీని గురించి అయితే మీకైతే తెలియజేస్తాను. ఫ్రెండ్స్, అగ్గి తెగులు గురించి పూర్తి సమాచారాన్ని మీకైతే అందించానండి. నాకు తెలని విషయాలు మీకు తెలుసుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.